హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి మనకి ఎవ్రీ ఇయర్ నేవిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 2024కి సంబంధించి నేవిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఈ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిమేల్స్కి అయితే అవకాశం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు వీడియోని, కానీ అలాగే అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క లైక్ కానీ చేయడం లేదు. ప్రతి ఒక్కరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నేవిక్ జనరల్ డ్యూటీ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్తో పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నేవిక్ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ రాశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది 5 years వరకు ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 18 నుండి 25 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే జనరల్ డ్యూటీకి మొత్తం అన్ని జోన్స్కి సంబంధించి 260 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మన ఈస్ట్ జోన్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరికి సంబంధించి 33 వేకెన్సీ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 స్టేజెస్లో ఉంటుందండి. సెలక్షన్కి సంబంధించి మనకు మొత్తం 4 స్టేజ్ల్లో వచ్చిన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్ సెలక్షన్కి మొత్తం 4 స్టేజ్ల్లో వచ్చిన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే ఉంటుంది. స్టేజ్ 1లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే స్టేజ్ 1లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చి సెక్షన్ 1 and 2 ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే సెక్షన్ 1లో 30 మార్క్స్, అలాగే సెక్షన్ 2లో 20 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే సెక్షన్ 1లో 27 మార్క్స్, అలాగే సెక్షన్ 2లో 17 మార్క్స్, మొత్తం 44 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 సెక్షన్లో కంపల్సరీగా క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సెక్షన్ వైజ్గా చూసినట్టయితే సెక్షన్ 1లో మనకి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్కి, సైన్స్ 10 మార్క్స్కి, ఇంగ్లీష్ 15 మార్క్స్కి, రీజనింగ్ 10 మార్క్స్కి మరియు జీకే 5 మార్క్స్కి, ఇలా టోటల్ 60 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 60 and టైం 45 minutes అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 30 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 27 మార్క్స్ మినిమం రావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ 10th క్లాస్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సెక్షన్ 2లో మనకి మ్యాథమెటిక్స్ 25 మార్క్స్కి, ఫిజిక్స్ 25 మార్క్స్కి, ఇలా టోటల్ 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 50 and టైం ఏమో 30 minutes ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 20 మార్క్స్ రావాలి. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 17 మార్క్స్ అయితే మినిమం రావాలి. ఎగ్జామ్ సిలబస్ 12th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ మీద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు 1.6 kilometers దూరం రన్నింగ్ని 7 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెంటనే 20 స్క్వాట్ అప్స్ అండ్ నెక్స్ట్ 10 పుషప్స్ వెంటనే వేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్ 2లో ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా చేస్తారు. సో ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ 3 స్టేజెస్లో క్వాలిఫై అయిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఐఎన్ఎస్ చిలుకలో ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ February 13, 2024 నుండి 27 February 2024 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ February 13, 2024 నుండి 27 February 2024 మధ్యలో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్లోనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి February 13, 2024 నుండి లింక్పై క్లిక్ చేసి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకు 300 rupees ఎగ్జామినేషన్ ఫీజు అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సిటీ అనేది నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మొత్తం 5 ప్రిఫరెన్సెస్కి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నారు కాబట్టి మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏవో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఏప్రిల్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది.
అలాగే స్టేజ్ 2 మనకి మేలో జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 3కి సంబంధించి అక్టోబర్ 2024లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. స్టేజ్ 4కి సంబంధించి తర్వాత అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ హైట్ అయితేనే మీరు ఉండాలి. గాలి పీల్చినప్పుడు మీ చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఇవ్వాలి. అలాగే వెయిట్కి సంబంధించి +or-10% ఉన్నా సరే యాక్సెప్టబుల్ అంటున్నారు. ఇయరింగ్ అనేది నార్మల్గా ఉండాలి. నెక్స్ట్ ఈ టాటూస్, దీనికి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. టెంపరీగా కాకుండా పర్మనెంట్గా బాడీలో ఎక్కడైనా టాటూస్ కానీ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. అలాగే ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకైతే పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ సంబంధించి మనకి సెప్టెంబర్ 2024లో అయితే స్టార్ట్ కాబోతుందని మెన్షన్ చేశారు. ఐఎన్ఎస్ చిలుకలు అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే ఈ నేవిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్ పే 21,700 స్టార్టింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది. దీనికి అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకి స్టార్టింగ్లో మీకు అరౌండ్ 35,000 నుండి 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ని బట్టి శాలరీ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే మీరు ఒక ప్రధాన అధికారి లేదా మీరు ప్రధాన సహాయక ఇంజనీర్ అయ్యే అవకాశం వరకు వెళ్ళొచ్చండి మీరు. అప్పుడు మీ బేసిక్ పే 47,600గా ఉంటుంది. 47,600 బేసిక్ పే అంటే మీకు 70 నుంచి 80,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి జాబ్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పనిసరిగా CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.